పిలిస్తే నేను ఏమన్నా టక్కుని పిలిస్తే రావడానికి రెడీగా ఉంటానండి. రాను అవును అనకండి. హలో రోహిత్, ఆ బిల్ పైసలు పంపిస్తాను, ఫోన్ పెట్టి ఈవెంట్ స్టార్ట్ అయింది. ఫోన్ పెట్టురా నాయనా, నేను పంపిస్తా బిల్లు పైసలు. ఎవరు వాడరా లైన్ ప్రొడ్యూసర్ రోహిత్ గారు బిల్లు అడుగుతున్నాడు. ఓకే రెడీ సార్, థ్యాంక్ యూ. ఈ మైకులు ఎవరికైనా కావాలంటే ఇక్కడ నుంచి అందుకోవచ్చు. హలో అందరికీ నమస్తే. ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా ఫ్రెటర్నిటీకి, నా ఫ్రెండ్స్ అందరికీ, నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇది నా ఫస్ట్ ఫిలిం యాజ్ అ ప్రొడ్యూసర్, సో ఇట్స్ అ వెరీ 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 స్పెషల్ ఈవెంట్ నాకు. నేను ఇండస్ట్రీలో చాలా ఇయర్స్ అయింది, మీ అందరికీ తెలుసు, బట్ దిస్ మై ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ మై ఫస్ట్ ఈవెంట్ అఫీషియల్గా నేను పబ్లిక్ ముందుకు రావటం, మీడియా ముందుకు రావటం ఇదే. సో మీ అందరి సపోర్ట్ నాకు కావాలి, మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. ఇక్కడికి ఈ ఈవెంట్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు దే విల్ బి వెరీ మెమరబుల్ ఫర్ మీ బికాజ్ ఫస్ట్ ఈవెంట్ యాజ్ ఐ సెడ్. సో ఐ రిక్వైర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ అలాగే మీ బ్లెస్సింగ్స్తో పాటు మా సురేష్ బాబు గారు బ్లెస్సింగ్స్ కూడా తీసుకుని, థ్యాంక్ యూ సో మచ్ సార్ సురేష్ బాబు గారు ఫర్ సపోర్టింగ్ మాలాంటి ఒక టాలెంట్ని మీరు ముందుకు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా అండి, పెళ్లి చూపులు కేర్ ఆఫ్ కంచర్పాలెం సినిమా తర్వాత అవుట్లెట్గా ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునేలాగా చేసి ఇండస్ట్రీ మొత్తం మాట్లాడుకునే లాంటి న్యూస్ ఏంటంటే, సురేష్ బాబు గారు నిన్న రాత్రి సినిమా చూస్తే, అంటే నిన్నంటే ఇవాళ ఈవెంట్ అంటే నిన్న కాదు, నేను సినిమా చూపించినప్పుడు రాత్రి సురేష్ బాబు గారు సినిమా చూస్తే నెక్స్ట్ డే పొద్దున్న పిలిచి లాన్లో కూర్చోబెట్టుకుని సంతకం పెట్టుకుని సినిమా కొనేశారు. సో అదొక పెద్ద న్యూస్ కోటై కూర్చుంది విత్ ఇన్ ద రామానాయుడు అండ్ సురేష్ బాబు గారికి తెలిసినటువంటి. థ్యాంక్ యూ సో మచ్. సో ఆఫ్టర్ పెళ్లి చూపులైన కేర్ ఆఫ్ కంచర్పాలెం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక అవుట్రేట్ సినిమా తీసుకుని సురేష్ బాబు గారు, సార్ థ్యాంక్ యూ, మీ బ్లెస్సింగ్స్ మళ్ళీ నేను తీసుకుంటున్నా. బేసికల్ ఇక్కడ కట్అవుట్ ఉన్నాయండి సురేష్ బాబు గారిది, రానా అన్నది అనుకుంటున్నారు. మీ అందరికి తెలుసుగా కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ చాలు. అలాగే రానా అన్న, వి లవ్ యూ. రానా అన్న బిజీగా ఉన్నారు ప్రమోషన్స్ లో, సో ప్రస్తుతానికి అయితే మేము కట్అవుట్లను వాడుకుంటున్నాం. ఫర్దర్గా రానా అన్నని సురేష్ బాబు గారిని స్టేజ్ మీదకి తీసుకురావడం జరుగుతుంది. రానా అన్న నీ బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి. థ్యాంక్ యూ. సో బేసికలీ రానా అన్న ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అండ్ ఇక్కడ మీరు చూసే స్పిరిట్ మీడియా లోగో ఎందుకు ఉంది అని మీరు ఆలోచించవచ్చు. సురేష్ సార్కి కొనిన తర్వాత ఈ సినిమా దీనికి ఉన్నటువంటి సైకిల్, దీనికి ఉన్నటువంటి వైబ్, రానా అన్న పేరు ఉంటే ఇట్ విల్ పుష్, అంటే దీన్ని టార్గెట్ ఆడియన్స్ కి రీచ్ అవుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో రానా అన్న రావటం జరిగింది. దట్స్ వెన్ స్పిరిట్ మీడియా రావటం జరిగింది. సో ఈ రకంగా తండ్రి కొడుకులు ఇద్దరు కాంబినేషన్ లో మీ ముందుకు రాబోతుంది సైట్ సిద్ధార్థ్. ఓకే, సో గురించి మీకు అర్థమైపోయింది. అండ్ యాజ్ ఐ సెడ్ అండి, ఇది వెరీ ఇంపార్టెంట్ ఈవెంట్. సో నేను బేసికలీ నేనే ఫస్ట్ ఎందుకు మాట్లాడుతున్న యాంకర్ ఏది అనుకుని మీరు అనుకోవచ్చు. మీరు చూస్తున్నారు, నేను లాస్ట్ 4 seasons గా ఢీకి యాంకరింగ్ చేస్తున్నాను. అక్కడ యాంకరింగ్ నాకు అలవాటు అయిపోయింది. అంతకుముందు ఒక 7-8 years గా నేను స్టార్ స్పోర్ట్స్ తెలుగులో IPL మ్యాచెస్ అన్నిటికీ నేను క్రికెటర్స్తో హోస్ట్ చేస్తూ యాంకరింగ్ చేస్తున్నా. సో యాంకరింగ్ చేసి అలవాటై ఈ సినిమాకి మనమే ప్రొడ్యూసర్, మనమే హీరో, దీనికి మనమే ఎందుకు యాంకరింగ్ చేయకూడదని బేసిక్గా చేస్తున్నాను అంటే నేను. అరే నీకు నాకు ఏమైనా పాత కక్షలు ఉంటే తర్వాత బయట మాట్లాడుతున్నావు, ఏమైనా బాకీ ఉన్నాను అలా రెమ్యునరేషన్ ఇవ్వలేదా, పైసలు ఏమంటావు, బ్లడ్ ఇడియట్. ట్రోలర్స్ అంటే మీ అందరికి తెలిసిందే కదా, ట్రోల్ చేస్తుంటారు. ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్గా అసలు నన్ను ట్రోల్ చేయాలంటే ఇక్కడ ఒక ట్రోలర్ వచ్చినట్టుగా నాకైతే అనిపిస్తుంది. అరే పాత కక్షలు ఉంటే బయట చూసుకుందాం, అరే నర్సింగ్ చెప్తున్నా. ఓకే, సో నేనే
యాంకరింగ్ చేస్తున్నాను ఈవెంట్కి. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ ఒక మా టీజర్ లాంచ్ అయిన తర్వాత ఒకవేళ Q&A ఉంటే కూడా అన్నిటికీ కూడా నేనే యాంకర్గా ఉంటాను, నేనే మా కాస్టింగ్ క్రూని మీకు పరిచయం చేస్తాను. ఈ సినిమా ఈ ఈవెంట్ మాకు చాలా స్పెషల్. ఈ ఈవెంట్లో మీకు టీజర్ చూపిస్తాం, ఆ టీజర్ మీకు నచ్చి, ఆ తర్వాత ట్రైలర్ నచ్చి, ఆ తర్వాత సినిమా నచ్చి, వీటన్నిటితో నా కాస్ట్, నా క్రూ, మా అందరి జీవితాల్లో వెలుగు నిండాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. అదే వెలుగు నిండుతుంది మా కాస్ట్ అండ్ క్రూ, అందరిలో వెలుగు నిండుతుంది. ఏం కంగారు పడకండి, ఇక్కడ వైర్ సెట్టింగ్ ఉంది, అందరికి ఇక్కడ వైర్ సెట్ చేస్తాను, ఇది వెలుగు నిండుతుంది, కంగారు ఏం లేదు. ఏం లేదు, చిన్న సినిమాలో చిన్న షాకింగ్ మూమెంట్స్ ఉంటాయని చెప్పి మీ అందరికి షాక్ ఉంటుందని, అంటే చాలా షాకింగ్